దుర్యోధనుడు ఎవరు బోధించినా వినడు. అతడు నేనే విద్వాంసుణ్ణి, మేధావిని అని అనుకుంటూ ఉంటాడు. అతడు దుర్బుద్ధి, ఇంద్రియాలను అతడు జయించలేడు. అటువంటి అతడు సైన్యం నిరుత్సాహపడటం చూసేమన్నాడు. మంచి మనస్సు గల ఆప్తులు వారించినా వినుకోకుండా పాండవులతో బలవంతంగా విరోధం పెట్టుకున్నాడు. ఇప్పుడు తన పక్షంలో ఎక్కువ మంది చనిపోగా ఏమన్నాడు? యుద్ధంలో దుశ్శాసనుడి భీముడు సంహరించి రక్తం తాగుతూ ఉండటాన్ని చూసి దుర్యోధన ఏమన్నాడు? నాయనా, శకుని పూర్వం పాండవులను మోసం చేసి జూదమాడి సంతోషించాడు. ఇప్పుడు ఆ శకుని కర్ణుడు చనిపోగా ఏమన్నాడు? శకుని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మళ్ళీ జూదం ఆడదామంటున్నాడా? కృతవర్మ మహాధనుర్ధారి, సాత్వాతులతో మహారథుడు. అతడు మరణించిన కర్ణుణ్ణి చూసేమన్నాడు? ఓ సంజయ, ధనుర్వేదాన్ని అభ్యసించాలని కోరుకునే విప్రులు, క్షత్రియులు, వైశ్యులు అశ్వత్థామ వద్దకు వెళ్ళి నేర్చుకుంటారు. ఆ అశ్వత్థామ యువకుడు, రూపవంతుడు, చూడచక్కనివాడు. అతడు కర్ణుడు మరణించగా ఏమన్నాడు? శరద్వంతుడి పుత్రుడు కృపాచార్యుడు, ఆయన రతిక శ్రేష్ఠుడు, ధనుర్వేదం తెలిసినవాడు. ఆ కృపాచార్యుడు కర్ణుడు మరణించిన తరువాత ఏమన్నాడు? అలాగే మద్రదేశాధిపతి అయిన శల్యుడు వీరుడు, రతిక శ్రేష్ఠుడు, బలిష్ఠుడు, తన సారథ్యంలో మరణించిన కర్ణుని చూసేమన్నాడు? సంజయ, యుద్ధంలో దుర్జయులైన యోధులందరూ మరణించిన కర్ణుని చూసేమన్నారు? ఇంకా భూమండలం మీద యుద్ధం చేయటానికి వచ్చిన రాజులు కర్ణుడు మరణించటాన్ని చూసేమన్నారు? ఓ సంజయ, ద్రోణుడు రతిక శ్రేష్ఠుడు, నరోత్తముడు, వీరుడు. అతడు మరణించగా సేన భాగాల ముందు ఏ వీరులున్నారు? మద్రరాజైన శల్యుడు కర్ణుడి సారథ్యంతో ఎలా నియమించబడ్డాడో నాకు చెప్పు. ఓ సంజయ, నా సైన్యం యొక్క ఉత్సాహం క్షీణించాయి. నా సేనలో ముఖ్యుడైన ఆ కర్ణవీరుడు మరణించిన తరువాత ఇకేం మిగలదని నాకు తోస్తుంది. నా కోసం జీవితాన్ని విడిచిపెట్టిన భీష్మద్రోణులు మరణించారని విన్న తరువాత ఇక నా జీవితానికి ఏమి ప్రయోజనం ఉంటుంది? ఏమీ లేదు. 10,000 ఏనుగులతో సమానమైన బాహుబలం కలవాడు కర్ణుడు. అతన్ని పాండవులు సంహరించారని మాటిమాటికి విని నేను సహించలేకపోతున్నాను. ఓ సంజయ, ద్రోణుడు మరణించగా వీరుడైన కౌరవులకు శత్రువులతో యుద్ధం ఎలా జరిగిందో నాకు చెప్పు. కర్ణుడు కుంతీ కుమారులతో యుద్ధం ఎలా చేశాడు? అతడు యుద్ధరంగంలో ఎలా శాంతించాడో చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. ఒట్టి కర్ణుడు మరణించలేదు అని చెప్తున్నాడు. ఎప్పుడు అంటే నమ్మలేకపోతున్నాడు. పిచ్చివాడయ్యాడు ధృతరాష్ట్రుడు. పాపం, ధృతరాష్ట్రుడు మాట అప్పుడే వినింటే ఇంత పనికాయ. అసలు ధృతరాష్ట్రుడికి ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత ఏమనిపిస్తుందంటే, మనకు కర్ణుడిని నమ్ముకొనే ఇంత పొగురుతో యుద్ధంలో దిగాడు ధృతరాష్ట్రుడు అనిపిస్తుంది. ఇక్కడ ధృతరాష్ట్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు. మహారాజా, మహాధనుర్ధారుడైన ద్రోణాచార్యుడు మరణించాడు. అశ్వత్థామ సంకల్పం వ్యర్థమైపోయింది. కౌరవుల సైన్య సముద్రం చెల్లాచెదరైపోతుంటే అటువైపు అర్జునుడు సోదరులతో కలిసి తమ సేనను నిలబెట్టాడు. అప్పుడు నీ పుత్రుడైన దుర్యోధనుడు అర్జునుడు యుద్ధరంగంలో నిలబడి ఉన్నాడని తెలుసుకొని పారిపోతున్న తన సేనను పౌరుషంతో వారించి నిలబడ్డాడు. తన బాహుబలాన్ని ఆశ్రయించి సేననంతా నిలబెట్టాడు. తమ లక్ష్యాన్ని సాధించుకున్న శత్రువులు సంతోషంతో నిలబడి ఎంతో శ్రమతో ఈ యుద్ధం చేస్తూ ఉంటే తాను కూడా చాలాసేపు వారితో యుద్ధం చేశాడు. ఇంతలో సాయంకాలం కావటం వల్ల దుర్యోధనుడు సేనలు ఉపసంహరించాడు. ఈ విధంగా కౌరవుల సైన్యాన్ని యుద్ధం నుంచి విరమింపజేశాడు. తమ శిబిరానికి వెళ్ళారు.
తమకు మేలు కలిగించే ఆలోచనలు రహస్యంగా చేశారు. చాలా విలువైన పరుపులు గల శ్రేష్టమైన శయ్యల మీద, ఉత్తమ ఆసనాల మీద దేవతల్లాగా కూర్చున్నారు. దుర్యోధనుడు ఆ సమయానికి తగినట్లుగా తన వారితో చక్కగా ఇలా మాట్లాడాడు. ఓ మేధావులలో ఉత్తములారా, ఇప్పటి ఈ పరిస్థితిలో మనం చేయవలసిన సరైన పనిని చక్కగా చేయాలి. ఏ పని ఏంటో ఆలస్యం చేయకుండా చెప్పండి అని అడిగాడు. ఈ విధంగా దుర్యోధనుడు అడగగానే యుద్ధం చేయాలనుకున్నటువంటి రాజులంతా, సింహాసనం మీద కూర్చున్న ఆ వీరులు నానా విధాల చేష్టలు చేశారు. యుద్ధాగ్నిలో ప్రాణాలను హోమం చేయాలనుకున్న ఆ వీరుల ఉద్దేశాలను అశ్వత్థామ తెలుసుకున్నాడు. అశ్వత్థామ మహామేధావి. అతడు ఉదయకాల సూర్యుడితో సమానమైన కాంతి గల దుర్యోధనుడి ముఖం చూసి ఇలా అన్నాడు. రాగో యోగస్తథా దాక్ష్యం నయశ్చేత్యర్థ సాధకాః ఉపాయాః పండితైః ప్రోక్తాః తే తు దైవముపాశ్రితాః. ఓ రాజా, తమకు కావలసింది సిద్ధించటానికి పండితులు 4 ఉపాయాలను చెప్పారు. రాజుల మీద సైనికులు ఉన్న భక్తి, యోగం, సాధన సంపత్తి, దక్షత, ఉత్సాహం, బలం, నేర్పు, నీతి, ఈ 4 దైవాధీనాలు. దేవతల్లాగా పరాక్రమవంతులు, మహారథులుగా, విశ్వవిఖ్యాతులు, నీతిమంతులు, సాధన సంపన్నులు, సమర్థులు, ప్రభుభక్తులైన మన పక్షంలో ఉన్నవారు అందరూ మరణించారు. అయినా మనం విజయం సాధించడం నిరాశపడవలసిన పని లేదు. చివరి వరకు మనం పోరాడాల్సిందే. ఉత్తమ నీతి ప్రకారం చేసినట్లయితే దైవాన్ని కూడా అనుకూలంగా చేసుకోవచ్చు కదా. అందుకని ఇప్పుడు కర్ణుడిని సేనాధిపతిగా పట్టాభిషేకం చేద్దామా? కర్ణుడిని సేనాపతిని చేసి శత్రువులను వధిద్దాం. కర్ణుడు మహాబలవంతుడు, శూరుడు, అస్త్రవిద్యా నిపుణుడు, యుద్ధ దుర్మధుడు, యముడిలాగా సహించటానికి వీలు కానివాడు. అతడు యుద్ధంలో శత్రువులను జయిస్తాడన్నాడు. అశ్వత్థామ నుండి ఆ మాటలు విని నీ పుత్రుడు అప్పుడే కర్ణుడి మీద గొప్ప జయాశను పెట్టుకున్నాడు. ఇక అంతా మొత్తం కౌరవులందరూ కర్ణుడి మీదే ఉన్నారు ఆశలు. భీష్ముడు, ద్రోణుడు మరణించటం వల్ల ఇక కర్ణుడు తప్పకుండా పాండవులను జయిస్తాడని మనస్సులో ఆశ పెట్టుకొని మనస్సును గట్టి చేసుకున్నాడు. తనకు ఇష్టమైన అశ్వత్థామ మాట విని దుర్యోధనుడు చాలా సంతోషించాడు. ఆ మాట గౌరవంగా ఉంది. దుర్యోధనుడు తన మనస్సును కుదుటపరుచుకొని తన బాహుబలాన్ని ఆశ్రయించాడు. కర్ణుడితో ఇలా అన్నాడు. ఓ మిత్రమా, నీ పరాక్రమము, నాతో నీకున్న స్నేహము నాకు బాగా తెలుసు. నీకు ఒక మంచి మాట చెబుతున్నాను. నా మాట సావధానంగా విన్న తర్వాత తగిన దానిని చెయ్యి. బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైన నువ్వే నాకు పెద్ద ఆధారమై ఉన్నావు. నా సేనాపతులు అతిరథులైన భీష్మ, ద్రోణులు మరణించారు. వారికంటే నువ్వు చాలా శక్తిశాలివైన సేనాపతివి కావాలి. ఆ మహావీరులు ఇద్దరూ వృద్ధులు. అర్జునుడి మీద ప్రేమ వాత్సల్యాలు కలవారు. నీ మాట వల్ల వారిని నేను ఇంతవరకు గౌరవించాను. ఓ మహాబాహు, ఆ భీష్ముడు తను తాతను అనే సంబంధంతో పాండవులను 10 రోజులు రక్షించాడు. నువ్వు శస్త్ర సన్యాసంలో ఉండగా మహాయుద్ధంలో అర్జునుడు శిఖండిని ముందుంచుకొని భీష్ముని పడగొట్టాడు. ఆ మహాధానుష్కుడు పడిపోయి అంపశయ్యను ఆశ్రయించగా నీ మాట మేరకు ద్రోణుడు సేనాధిపతిని చేశాను.
శిష్యులు కావటం వల్ల పాండవులను ఆయన కూడా రక్షించాడని నేను అనుకుంటున్నాను. అంటే ఇది ఎంత వీళ్ళు ఊహలు. వృద్ధుడైన ఆయనను దృష్టద్యుమ్నుడు త్వరగా వధించాడు. ఓ మహావీర, ప్రధానులైన వారిద్దరూ మరణించగా యుద్ధభూమిలో నీతో సమానమైన యోధుడు ఎవడూ లేడు. ఎంత ఆలోచించినా నాకు కనిపించడం కూడా లేదు. మాకు విజయం కలిగించటంలో నువ్వే సమర్థుడు, ఇందులో సందేహం లేదు. పూర్వము, మధ్యలోనూ, చివరా కూడా అంతా నువ్వే మాకు మేలు చేశావు. అలాంటి నువ్వు దురంధర పురుషుడిలాగా యుద్ధభూమిలో సేనను నడిపే భారాన్ని మోస్తావు. కనుక నిన్ను నువ్వే స్వయంగా సేనాధిపతిగా అభిషేకం చేసుకో. కుమారస్వామి దేవతలకు సేనాధిపతి అయినట్లుగా నువ్వే కౌరవ సేనాభారాన్ని వహించు. ఇంద్రుడు దానవులను జయించినట్లుగా నువ్వు ఈ శత్రువులు అందరినీ జయించు. యుద్ధంలో నిలబడిన నిన్ను చూస్తే పాండవ సేనలోని మహారథులు, పాంచాలురు విష్ణువును చూసి దానవులు పారిపోయినట్లుగా పారిపోతారు. కనుక ఓ పురుష శ్రేష్ఠ, ఈ మహాసైన్యాన్ని నువ్వే నడిపించు. యుద్ధానికి సంసిద్ధుడవై నువ్వు నిలబడితే పాండవులు, పాంచాలురు, శృంజయులు కూడా పారిపోతారు. ఉదయించిన సూర్యుడు తన తేజస్సుతో వెలుగులను వెదజల్లుతూ చీకటిని పోగొడతాడు. అలాగే నువ్వు శత్రువులను బాగా తప్పింపజేయి, తరిమిగొట్టు, బాధించు అన్నాడు. భీష్మద్రోణులు మరణించిన కర్ణుడు పాండవులను జయిస్తాడని నీ పుత్రుడికి కొండంత ఆశ కలిగింది. ఆ ఆశను మనసులో పెట్టుకొని కర్ణుడితో మళ్ళీ ఇలా అన్నాడు. ఓ సూతపుత్ర, అర్జునుడు నీ ఎదుట నిలబడినప్పుడు ఎప్పుడూ నీతో యుద్ధం చేయాలని అనుకోడు అన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ గాంధారీపుత్ర, నేను ఇంతకుముందు నీ ఎదుట పుత్రులు శ్రీకృష్ణుడితో సహా పాండవులను అందరినీ జయిస్తానని చెప్పాను. ఇప్పుడు నీ సేనాపతిని అవుతాను. పాండవులు ఇక ఓడినట్లుగా భావించు, ఇందులో సందేహం లేదు, ధైర్యం తెచ్చుకో అన్నాడు. తర్వాత దుర్యోధనుడు ఇతర రాజులతో కలిసి దేవతలతో ఉన్నటువంటి ఇంద్రుడిలాగా లేచి నిలబడ్డాడు. విజయాన్ని కోరుకుంటూ దుర్యోధనుడు మొదలైన రాజులు సేనాపతిగా కర్ణుడిని దేవతలు కుమారస్వామిని గౌరవించినట్లుగా గౌరవించాలి అనుకున్నాను. అందరూ అనుకున్నారు. విధి విధానాన్ని అనుసరించి కర్ణుడిని సేనాధిపతిగా అభిషేకించారు. అభిషేకం కోసం బంగారు కడవలు, మట్టి కుండలలో మంత్రించిన నీటిని ఉంచారు. ఏనుగు దంతాలు, ఖడ్గ మృగాలు, ఎద్దు కొమ్ములతో నిర్మించబడిన పాత్రలో జలం ఉంచారు. ఆ పాత్రలో మణులు, ముత్యాలు కూడా వేశారు. ఇంకా ఇతరమైన పవిత్ర సుగంధ పదార్థాలు, ఔషధులను కూడా వేశారు. మేడికర్రతో చేసిన సింహాసనం పట్టుగుడ్డలతో అలంకరించబడి ఉంది. దాని మీద కర్ణుడు కూర్చున్నాడు. అప్పుడు శాస్త్రం చెప్పినట్లుగా విప్రులు, క్షత్రియులు, వైశ్యులు, పూజ్యులైన శూద్రులు పాత్రల్లోని జలాలతో కర్ణుడిని అభిషేకించి స్తుతించారు. తర్వాత కర్ణుడు ఉత్తమమైన విప్రులకు బంగారు నాణాలను, గోవులను దానం చేశాడు. ఆ విప్రులు కర్ణుడికి శుభాశిష్యులను ఇచ్చారు. సూతులు, మాగధులు, వందులు స్తోత్రం చేశారు. అప్పుడు కర్ణుడు ఉదయకాలంలో బ్రహ్మవేత్తల చేత స్తుతింపబడే సూర్యుడిలాగా శోభించాడు. అప్పుడు మంగళకరమైన మంత్రాల ధ్వనులు, యుద్ధవాద్యాలు ధ్వనులు, శూరులు జయధ్వానాలు వినిపించాయి. ఈ అన్ని ధ్వనులు కలిసి అక్కడ ఒక భీకరమైన ధ్వని కూడా పుట్టింది. కర్ణుడికి అక్కడ ఉన్న రాజులందరూ కూడా జయ జయధ్వనాలు పలికారు. ఓ కర్ణ, తమ స్నేహితులతోనూ బంధువులతోనూ
కృష్ణుడితో కూడిన పాండవులను జయించు. కర్ణ, ప్రతిరోజు ఉదయించిన సూర్యుడు తీవ్రమైన కిరణాలతో చీకట్లను పారద్రోలినట్లుగా పాంచాలులతో కూడిన పాండవులను జయించు. గుడ్లగూబలు ప్రజ్వలించే సూర్యకిరణాలను చూడలేవు. అలాగే నువ్వు ప్రయోగించే బాణాలను కృష్ణుడితో సహా పాండవులు తేరిపారి చూడలేరు. దానవులు మహేంద్రుడి ఎదుట నిలవలేరు. అదేవిధంగా ఆయుధాలు ధరించిన నీ ఎదుట పాండవులు, పాంచాలురు కూడా నిలవలేరు అని స్తుతించారు. ఆ సమయంలో కర్ణుడు సర్వసేనాధిపతి అయి తన తేజస్సుతోనూ రూపంతోనూ మరొక సూర్యుడిలాగా వెలిగిపోయాడు. చాలా అహంకారంతో, చాలా ఉద్వేగంతో వెలిగిపోతున్నాడు. అప్పుడు కాలుడి చేత ప్రేరేపించబడ్డ నీ కుమారుడు, నేను ధన్యుణ్ణి అయ్యాను, ఇక గెలుపు నాదే, నేనే విజయం సాధిస్తాను అని భావించాడు. తర్వాత సేనాపతి అయినటువంటి కర్ణుడు అందరితోనూ, ఓ వీరులారా, మనం కలిసి యుద్ధం చేద్దాం, మీ అందరూ సూర్యోదయ సమయానికి సిద్ధం కాండి అని ఆజ్ఞాపించాడు. ఆ సమయంలో తారకామయ యుద్ధంలో దేవతల చేత చుట్టుముట్టబడిన కుమారస్వామి శోభించినట్లుగా నీ పుత్రుల చేత చుట్టుముట్టబడి కర్ణుడు శోభించాడు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 11వ అధ్యాయం. సంజయుడు ఇలా చెప్పాడు, మహారాజా, కర్ణుడి అభిప్రాయం తెలుసుకొని నీ కుమారులందరూ ఎంతో సంతోషించారు. సైనికులతో మంగళకరమైన వాద్యాలను వాయించమన్నారు. సైన్యాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు. ప్రాతకాలానికి చాలా ముందుగానే నీ సైన్యంలో యుద్ధానికి సిద్ధం కండి అనే కేకలు పెద్దగా వినిపించాయి. అందరూ ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు. మహత్తరమైన ధ్వని ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంది. ఆ సమయంలో కర్ణుడు తెల్లని రంగు గల గుర్రాలు కట్టిన రథం మీద రణభూమిలోకి వచ్చాడు. అతడు బంగారు తొడుగుల ధనస్సును ధరించున్నాడు. అతడి రథంపై నాగకక్ష చిహ్నం గల జెండా ఉంది. ఆ రథంలో 100 కొద్ది అమ్ముల పదులు, గదా మొదలైన ఆయుధాలు ఉన్నాయి. రక్షణ కోసం పైన నిర్మించినటువంటి ఆవరణం కూడా ఉంది. శతఘ్నులు, కింకిణులు, శక్తులు, శూలాలు, తోమరాలు, అనేక ధనుస్సులు కూడా ఉన్నాయి. ఆ రథం సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. దానికి పతాకాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. కర్ణుడు బంగారు శంఖాన్ని ఊదుతూ బంగారు తొడుగుతో ఉన్నటువంటి ధనస్సును కదిలిస్తున్నాడు. ఆ సమయంలో కర్ణుడు చీకటిని పోగొడుతూ ఉదయిస్తున్న సూర్యుడిలాగా ప్రకాశించాడు. ఆ కర్ణుడిని చూసి నీ సైనికులు భీష్ముడు, ద్రోణుడు లేరనే విచారాన్ని వదిలేశారు, మరిచిపోయారు. కర్ణుడిని చూసి సంతోషించారు. ఆ యోధులను కర్ణుడు శంఖం ఊదుతూ ఉత్సాహపరిచాడు. కౌరవ సైన్యాన్ని శిబిరాల నుంచి రప్పించాడు. ఆ సమయంలో కర్ణుడు మకర వ్యూహాన్ని పన్నాడు. ఆ వ్యూహ ముఖ భాగంలో కర్ణుడున్నాడు. దాని నేత్రాల భాగంలో శకుని, ఉలూకుడు ఉన్నారు. అశ్వత్థామ శిరోభాగంలోనూ కౌరవ సోదరులు మెడభాగంలోనూ ఉన్నారు. ఆ వ్యూహం మధ్యలో మహత్తర సేనతో కలిసి దుర్యోధనుడున్నాడు. ఆ వ్యూహానికి ఎడమకాలి భాగంలో గోపాలులతో కలిసి కృతవర్మ ఉన్నాడు. కుడిపాదంలో కృపాచార్యుడున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.